మన చిన్నప్పుడు మనకు గుర్తుందా? మనం ఏదైనా బాధ కలిగినా, సంతోషం కలిగినా అమ్మకి చెప్పుకునేవాళ్ళం. ముఖ్యంగా ఏదైనా ఏడుపొచ్చినటువంటి సందర్భం ఉంటే అమ్మ దగ్గరికెళ్ళి ఏడ్చేవాళ్ళం. మరి అమ్మకేదైనా బాధొస్తే నాన్న దగ్గరికెళ్ళి ఏడ్చేది. లేదా మన దగ్గర ఏడ్చేది. లేదా వాళ్ళ అమ్మ దగ్గర. సాధారణంగా జరుగుతది. మరి నాన్నకి ఏడుపొస్తే ఏడ్చేవాడు కాదు. ఎన్ని బాధలైనా పడేవాడు. అతనే మనసులోనే ఉంచుకునేవాడు నాన్న. ఇప్పుడు ఆత్మహత్యలు జరుగుతున్నాయి చూశారు. ఆ ఆత్మహత్యలుతో పాటు హార్ట్ అటాక్‌లు కూడా ఆ లిస్ట్‌లో వెయ్యాలి. ఎందుకంటే నాన్న ఎక్కడ ఏడవడు. ఏడకపోవడమే ఏడవకపోవడమే హార్ట్ అటాక్‌లకి కారణమని కొంతమంది నిపుణులు అభిప్రాయం. ఎన్ని బాధలైనా తనే పడతాడు గానీ ఎప్పుడూ ఏడవడు. తన కన్న బిడ్డలు ఎప్పుడైనా తండ్రి దగ్గరకొచ్చి, నాన్న నేనున్నాను. నాది బాధ్యత అని ఒక్క మాట అంటే హార్ట్ అటాక్‌లు చాలా వరకు తగ్గిపోతాయి. ముఖ్యంగా మన భారతదేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు. ఎందుకంటే ఆడపిల్ల గాని, మగపిల్లాడు కానీ తండ్రిని ఆ మాత్రం భరోసాగా మాట్లాడితే తండ్రికి ఉన్నటువంటి ఆ బాధ అంతా తీరిపోతుంది. ఎన్నో బాధలు పడి పైకి కనపడకుండా మన అవసరాలన్నీ తీర్చే నాన్న గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పారు. కానీ ఆ బాధను మాత్రం ఎవరు తీర్చలేరు. ఒక్కళ్ళే తీర్చగలరు. అదే కడుపున పుట్టిన బిడ్డలు. అమ్మాయి కానీ, అబ్బాయి కానీ. నాన్న నేనున్నాను అని ఆ మాట అంటే తండ్రికి ఎంతో ఓదార్పు. హార్ట్ అటాక్‌లు రావు, పెరగవు. ఏమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నమస్కారం.